కాలేజీకి వెళ్ళకపోతే వీసా రద్దు అట. సో ట్రంప్ అమెరికా అధ్యక్షుడైనప్పటి నుంచి ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలమవుతున్నాయి, బంగారం రేట్లు కింద మీద అవుతున్నాయి. సో మీకంతా తెలిసిందే. చదువు మధ్యలోనే మానేసినా కూడా భవిష్యత్తులోనూ వీసా రావడం కష్టమే. అమెరికాలో చదివితే రూల్స్ ఫాలో కావాల్సిందే. భారత్ సహా విదేశీ విద్యార్థులకు యుఎస్ హెచ్చరిక. సోషల్ మీడియా క్లీన్ ఉంటేనే యుఎస్లోకి అనుమతట. చూసిరా, సోషల్ మీడియా కూడా చెక్ చేస్తారు. ఆ దేశం పాలసీకి విరుద్ధంగా ఉంటే తిరస్కరణ అని చెప్పేసి అమెరికా చెప్తోంది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. అమెరికా పోవాలనుకున్న వాళ్ళ కళలు మరి కళ్ళలుగానే మిగిలిపోబోతున్నాయా, మరి ట్రంప్ పెట్టినంత ట్రంప్ కంప్ ఏం చేసిండో చూద్దాం ఒకసారి. ఇమిగ్రేషన్ రూల్స్ను కఠినతరం చేస్తున్న అమెరికా మరో షాకింగ్ నిర్ణయం అయితే తీసుకుంది. యుఎస్లోని విద్యాసంస్థల్లో విద్యను అభ్యసించే భారత్ సహా విదేశీ విద్యార్థులకు తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశంలో చదువుకుంటున్న స్టూడెంట్స్ తరగతులకు హాజరు కాకపోయినా, సో బంక్ కొట్టిన కాలేజీలకు క్లాసులకు పోకపోయినా కూడా వీసా రద్దు అవుతాట. విద్యాసంస్థకు సమాచారం ఇవ్వకుండా చదువు మానేసినా వారి విద్యార్థి వీసా రద్దు చేస్తామని తెలిపింది. అంతేకాక భవిష్యత్తులోనూ అమెరికా వీసా పొందకుండా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు భారత్లోని యుఎస్ ఎంబసీ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. యుఎస్లో చదివే విద్యార్థులు కళాశాల నుంచి తప్పుకున్నా, తరగతులకు హాజరు కాకపోయినా సదరు విద్యాసంస్థకు తెలియజేయకుండా కోర్సును ఆపేసిన స్టూడెంట్ వీసా రద్దు చేసే అవకాశం ఉంది. భవిష్యత్తులోనూ మీకు అమెరికా వీసా మంజూరు అవ్వదు. ఎల్లప్పుడూ వీసా రూల్స్ పాటించాలి. ఏమైనా సమస్యలుంటే పరిష్కరించుకోవాలని తెలిపింది. అమెరికాలోనే ఉంటే విద్యార్థిగానే కొనసాగాలని వెల్లడించింది. కాగా డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వలస నిబంధనలు కఠినతరం చేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా క్లీన్గా ఉంటేనే అమెరికాకు కూడా ఎంట్రీ ఉంటుందట. చాలా విచిత్రమైనటువంటి కండిషన్లు. అందుకే అగ్రరాజ్యమైంది. మరి అది అంత పకడ్బందీగా రూల్స్ ఉండి అంత క్లీన్గా ఉండాలని చూస్తారు కాబట్టి, ప్రతి ఒక్కరు రూల్స్ పాటించాలి కాబట్టి అమెరికా అగ్రరాజ్యమైంది. మన దగ్గరికి బంగ్లాదేశ్ వడతాడు, పాకిస్తాన్ వడతాడు, వీడతాడు, వాడతాడు, ఎవడు పడితే వాడు దొరుకుతాడు. విద్యార్థుల సోషల్ మీడియా యాక్టివిటీని అమెరికా ప్రభుత్వం క్లోజ్గా అబ్జర్వ్ చేయనుంది. అమెరికాలో చదువుకోవడానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను అమెరికా పరిశీలించనుంది. అమెరికా పాలసీకి భిన్నంగా పోస్టులుంటే దరఖాస్తులు తిరస్కరించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికన్ కాన్సులేట్లకు యుఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో సరికొత్త ఆదేశాలు జారీ చేశారు. కొత్త విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపేయాలని ఆదేశించారు. సో కొత్త విద్యార్థులకు సంబంధించిన వీసా ఇంటర్వ్యూలను కూడా ఆపేశారు. దరఖాస్తుదారులు సోషల్ మీడియా ఖాతాలు తనిఖీ చేపట్టే లక్ష్యంతోనే ఈ ఆదేశాలు జారీ చేశారు. అందుకు సన్నద్ధమయ్యే వరకు ఇంటర్వ్యూలను నిలిపేయాలని, ఏ విద్యార్థిని ఇంటర్వ్యూ చేసి ఆమోదించరాదని లేదా ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రాం కింద FMJ వీసా అపాయింట్మెంట్లు ఇవ్వొద్దని స్పష్టం చేసింది. గాజాపై ఇజ్రాయెల్ దాడిని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఆందోళన చేసిన విద్యార్థుల పట్ల అమెరికా కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసింది. వామ్మో, ఈ చూసిరా, మీకు సంబంధం లేని అంశంలో తలదూరిస్తే కూడా అమెరికా కఠినంగా వ్యవహరిస్తుంది.